నమస్తే. తూరి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్. ఇప్పటికీ 20 రోజులు కావస్తున్నప్పటికీ అసలు ఎక్కడుంది జ్ఞానేశ్వరి, ఏమైపోయింది అన్నటువంటి ఆనవాళ్లను కనుగొనడంలో ఇప్పటికే పోలీసులు సైతం విఫలమైపోయింది. ఒక పక్కన జ్ఞానేశ్వరితో పాటు జ్ఞానేశ్వరి వాళ్ళ కుటుంబ సభ్యులు పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్క. సో ఒక పక్కన జ్ఞానేశ్వరి, మరో పక్కన పెంపుడు కుక్క ఒకే టైం ఇద్దరు కలిసి, అంటే ఒక పక్కన కుక్కతో పాటు జ్ఞానేశ్వరి ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి పామాయిల్ తోటలోకి వెళ్ళడం, దాని తర్వాత 2-3 రోజుల తర్వాత కుక్క మాత్రమే ఇంటికి వచ్చింది తప్పించి పాప మాత్రం మిస్సింగ్. ఇది అందరికీ తెలుసు. కేవలం ఇది జరగబట్టి దర్దాపుగా 22 రోజులు అవుతా ఉన్నది. 22 రోజులు అవుతా ఉన్నది. అసలు పాప జాడెక్కడో తెలియదు. అప్పటి నుంచి పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు చాలామంది పాప ఆచూకీ కోసం వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. సో ఒక పక్కన 6వ తారీఖున పాప మిస్ అయిపోతే, ఈ నెల 13వ తారీఖున అంటే వారం తర్వాత కుక్క చనిపోవడం. సో అనేక రకాలైనటువంటి అనుమానాలకి తావిచ్చింది. పాప మిస్ అయిన తర్వాత పాపతో వెళ్ళినటువంటి కుక్క 2-3 రోజులకు ఇంటికి రావడం, దాని తర్వాత పోలీసులు సైతం కూడా ఆ కుక్కకి GPS ట్రాకర్ అమర్చి ఆ తోటలోకి వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ తోట అంతా తిరిగి ఎలాంటి ఆచూకీ లేకుండానే, ఎలాంటి జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు తీసుకురాకుండానే కుక్క వచ్చిన తర్వాత 13వ తారీఖున చనిపోయింది కుక్క. సో కుక్క చనిపోయిన తర్వాత చాలామందికి అనుమానం వచ్చింది. అంటే పాపకి ఎవరైనా హాని తలపెట్టి, సో కుక్కకు కూడా ఎవరైనా విషప్రయోగం ఏమన్నా చేసి ఉండొచ్చు అన్నటువంటి కోణంలో రకరకాలైనటువంటి అనుమానాలు తావెత్తినాయి. దాని తర్వాత ఇదే అనుమానాల నేపథ్యంలో ఒక పక్కన కుక్క చనిపోయిన తర్వాత 14వ తారీఖున ఆ కుక్కకి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ ఆనవాళ్ళ కోసం పంపించడం జరిగింది. ఈరోజు ఆ సంబంధించినటువంటి కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సో దీంట్లో ఇంకేమైనా ఆధారాలు ఉంటాయా, దీంట్లో కుక్కకి ఎవరైనా నిజంగా విష ప్రయోగం ఎవరైనా చేసిల్లా, కుక్కను చంపేందుకు ఇంకెవరైనా ప్రయత్నం చేసిల్లా, లేకపోయినట్లయితే ఆ తోటలోకి పంపించిన తర్వాత ఏమైనా క్రూర జంతువులు ఏమైనా ఆ కుక్క పైన దాడి చేసినాయి అన్నటువంటి కోణంలో ఏమైనా శాంపిల్స్ లభిస్తాయి కావచ్చు అని చెప్పేసి ల్యాబ్స్కు పంపిస్తే, ఇలా ఆ సంబంధించినటువంటి రిపోర్ట్లో ఎలాంటి విష ప్రయోగం జరిగినట్టుగా కానీ, ఎవరు కూడా దాన్ని చంపినట్టుగా కానీ ఎలాంటి ఆనవాళ్ళు లేవు. కేవలం ఆకలితోటి నీరసంగా ఉండి మాత్రమే ఆ కుక్క సహజంగా మాత్రమే మరణించింది తప్పించి కుక్కను కావాలని చెప్పేసి ఎవరు కూడా చంపలేదు అని చెప్పేసి ఆల్మోస్ట్ రిపోర్ట్ వచ్చింది. అంటే ఒకే ఒక ఈ క్లూ ద్వారా ఎవరైనా ఇంకా విషప్రయోగం చేసినట్టయితే ఉంటే ఖచ్చితంగా పాప సేఫ్ అయ్యే ఉంటుంది, పాప ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోవడం ఇంకా కొంత ఆ కుటుంబ సభ్యులు, జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు ఇంకా కొంత ఆందోళనకు గురవుతా ఉన్నారు. సో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఆ కుక్క కూడా ఒకనొక టైంలో ఆ అడవులకు వెళ్ళి మళ్ళా వచ్చి జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అంటే కుక్క పిచ్చిగా అయిపోయింది, ఆ కుక్కే ఇంకా ఆ పాపను ఏమైనా చేసి ఉండొచ్చేమో అన్నటువంటి కోణంలో రకరకాలైనటువంటి ప్రచారం అవుతా ఉంది. మరి ఇప్పటికీ ఎన్నో తారీఖు, ఈ నెల 6వ తారీఖున పాప మిస్ అయిపోయింది. పాప మిస్ అయిపోతే ఇలా 21 రోజులు అవుతా ఉంది. ఈ ఆటికి ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి, ఆ పాప, ఆ చిన్న పాప ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఇక ఈ సంబంధించినటువంటి కేసు ఇప్పుడు పోలీసులకి సవాలుగా మారిపోయింది. ఇప్పటి వరకు కూడా తేల్చేయలేకపోవడం, ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ జాడ కానీ కనుక్కోకపోవడం పట్ల కోర్టు సైతం కూడా సీరియస్గా పోలీసులకు చెప్పింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మరి ఏ విధంగా ఇది ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. చాలా ప్రయత్నాలు జరిగినాయి. చాలామంది పోలీసు వాళ్ళు కానీ, మిగతా సంబంధించినటువంటి అధికారులు కానీ ఆమె యొక్క ఆచూకీ కనుక్కునేందుకు చాలా తిరిగిళ్ళు. ఒకసారి చూడొచ్చు ఏమైనా రిపోర్ట్ వచ్చింది ఏందనేది కూడా, ఇదంతా కూడా కనబడతా ఉన్నది. ఇంకెవరైనా ఆహారంలో ఏమైనా విషయం పెట్టి ఏమన్నా కుక్కర్ ఏమైనా చంపిల్లన్నటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి. ఏపీ రాష్ట్రం కాకినాడ జిల్లా తూని పరిధిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఆధారంగా భావించిన వారి పెంపుడు కుక్క మృతిపై సస్పెన్స్ వీడింది.
కుక్క ఎలాంటి విష ప్రయోగానికి గురి కాలేదని, అది కేవలం అనారోగ్యంతోనే మరణించిందని ఫోరెన్సిక్ నివేదికలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. జూన్ 13న కుక్క చనిపోతే జూన్ 14న పశు వైద్యులతో దానికి పోస్టుమార్టం నిర్వహించిల్లు. అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత శరీర భాగాలను విశాఖపట్నంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ఆ పెంపుడు కుక్క కొన్ని రోజులుగా సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై సహజంగానే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించిండ్రు. దీంతో ఈ కేసులో కుక్కను ఎవరైనా కావాలని చంపేసి ఉంటారనే కోణంలో సాగిన అనుమానాలకు మాత్రం బ్రేక్ పడ్డది. దీంతో మిస్సింగ్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును మరింత స్పీడప్ చేసిండ్రు అనేది తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆధారం అయితే ఏదైతే లేదు అంటే ఇంకా ఏమన్నా కుక్క ఏమైనా ఇంకా పాపని ఏమైనా చేసి ఇంకా ఉండొచ్చు అన్నటువంటి దాంట్లో కూడా అటువంటిది కూడా ఏమి లేదు. అంతేకాకుండా కుక్కకి ఏమైనా విష ప్రయోగమో లేకపోతే ఆహారంలో ఏమైనా ఇంకా కలిపి ఏమైనా చంపేసిలా కొట్టి చంపిలా అన్నటువంటిది కూడా ఏమి లేదు. సహజంగానే మరణించింది అన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి టాస్క్ అంతా కూడా పోలీసులకు ఒకటే, ఆ చిన్నారి ఎక్కడ ఉంది అనేది జాడ. చాలామంది ఇప్పటికే ఆ ఇంటి దగ్గర రోజు ఒకసారి చూస్తూ ఉన్నాం, పూజారులు వస్తూ ఉన్నారు, వాళ్ళు కానీ జ్యోతిష్కులు వస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు పాప బతికే ఉంది అని, కొన్ని రోజులకు దొరుకుతుందని. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆడికి వచ్చి మొత్తం కూడా నమ్మాలి కదా. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చేయనటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు నమ్మాలి. ఎందుకంటే పాప అంతిమంగా వాళ్ళకు దొరకడమే కావాలి కాబట్టి ఇలా చేస్తే దొరుకుతుంది, అలా చేస్తే దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఈ జ్యోతిష్యులు కావచ్చు, మిగతా ఆడికి వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే పూజారులు వచ్చి చెప్తారో వాళ్ళ మాటలు కూడా నమ్మేసి ఇవన్నీ చేరనటువంటి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన పోలీసుల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ సభ్యులు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ఇంకొక పక్కన అన్ని సంబంధించినటువంటి అధికారులంతా కూడా దాంట్లో నిమగ్నం అయిపోయారు. అసలు ఏమై ఉంటుంది అనేది ఇప్పటికే జల్లడబట్టిలు, ప్రతి అణువణువు వెతికినా కానీ ఆమె జాడ తెలవట్లేదు. మరి ఏమైనా ఇంకా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్నటువంటి దానిపైన ప్రధానంగా పోలీసులు సైతం కూడా ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి సంబంధించినటువంటి దీంట్లో కుక్కకు సంబంధించినటువంటి పోస్టుమార్టం రిపోర్ట్లో ఎలాంటి మాత్రం విషప్రయోగం జరిగినట్టుగా ఆధారాలు మాత్రం ఏవి కూడా లేవు, సహజంగానే మరణించినట్టుగా రిపోర్ట్ అయితే రావడం జరిగింది. చూస్తూనే ఉన్నామని మన తొలి